ఎవరైతే మీలో చాలా మంది నవేడేస్ జాబ్స్ రావట్లేదు అని చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. ఎంతమంది అంటే అంతమంది జాబ్స్ రావట్లేదని ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే ఉద్యోగాలు రావట్లేదు అని అనుకుంటున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గురు బలం తక్కువగా ఉంటే మనకి ఉద్యోగాలు అనేటివి మనం ఎంత కష్టపడ్డా కూడా, మనం ఎంత క్వాలిఫైడ్ అయినా కూడా ఒక్కొక్కసారి అనుగ్రహం జరగదు. మనం బాగా చదివి దాని మీద నాలెడ్జ్ని సంపాదించుకోవాలి. ఆ నాలెడ్జ్ని మనము బుక్ రూపంలోనే కాదండి, లోక జ్ఞానపరమైనటువంటి నాలెడ్జ్ని కూడా మనం సంపాదించాలి. లీడర్షిప్ క్వాలిటీని సంపాదించుకోవాలి. మనలో దేని కారణంగా మనకి ఉద్యోగం రావట్లేదు ఆ తప్పుని మనము సర్దిద్దుకోవాలి. అన్ని చేసిన తర్వాత కూడా మాకు రావట్లేదు అంటే ఒక 5% లక్ను కూడా మనము విశ్వసిస్తాం కదా. అదే 5% లక్ రావాలి అని అనుకుంటే ఎవరైనా సరే అండి, మనకు గుల్బర్గా డిస్టిక్ లో గాన్గాపూర్ అనే ఒక క్షేత్రం ఉంది. అది చాలా మోస్ట్ పవర్ఫుల్ అయినటువంటి దత్తక్షేత్రం అండి. ఆ దత్తక్షేత్రానికి ఎవరైతే మాకు ఉద్యోగాలు రావట్లేదు అని అనుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు మీ కష్టం మీరు పడండి, మీ చదువు మీరు చదవండి, మీ కోచింగ్కి మీరు వెళ్ళండి. మీకు ఎప్పుడైనా ఆదివారమో శనివారమో ఖాళీగా అనిపిస్తుంది కదా, ఆ రోజు మీరు ఆ దత్తక్షేత్రాన్ని ప్రతి పౌర్ణమికి ఒక 5 వారాలు 5 పౌర్ణమిలు కానీ లేకపోతే ఒక 11 పౌర్ణమిలు కానీ వెళ్ళేసి రండి. అక్కడ ఒక రోజు రాత్రి దత్తక్షేత్రంలో మీరు పడుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం చెప్పుకొని మీ విష్యుని భగవంతుని దగ్గర, దత్తాత్రేయ స్వామి దగ్గర చెప్పి ఆ రోజు రాత్రి అదే గుడిలో మీరు నిద్రించి ఉదయాన్నే లేచి సంగమ స్నానం చేసి మళ్ళీ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి మీ సంకల్పం చెప్పుకొని ఎవరైతే వస్తారో వాళ్ళకు తప్పకుండా అండి ఈ 5 నుంచి 11 వారాలు ఎప్పుడైతే ప్రదక్షిణాలు చేస్తారో ఆ 5 నుంచి 11 వారాలకి ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు అనేటివి ఆ దత్తాత్రేయ స్వామి మీకు అనుగ్రహిస్తాడనేది నా ఆలోచన అండి.